ఎంత చక్కటి అప్పుడు కూళ్ళు ఇంత కూళ్ళు దప్పక దీన్ని దప్పకట్టు మొక్కజొన్న పీరియడ్ ఇవ్వకపోతే ఎల్ల సందులో ఒక కంకి పెట్టుకుని ఇట్లా పెట్టి అమ్మ సంధ్యలయ కూలిపోతే నీ అవ్వ 4 దప్పకలు ఎత్తాడు 6 నెలల పొద్దు పోలుసుకుంటూ గడక పోసుకోవచ్చు అని చెప్పి బురద పొలములోన కోటొక్క పాటెత్తి పూటగారె గురాలు నాటు పెట్టేదమ్మ కోయిలా గుంపోలే మేమంత గొంతెత్తి కొండరాగం తీసి వంత పాడేదమ్మ ఒక్క తల్లి పిల్లలు సద్ది బువ్వ మధ్యాహ్నము పూట ముద్దలు తినేది ఇక గుత్తనాట్ల మీద పుట్టడద్దు తెచ్చి పిల్ల జల్లాతోటి సల్లంగా బతికేది నాటి కూలి ఏడవాయే నేడొక పూట కూలి దొరకదాయే దపకల్ల కూలి ఏమాయే ఇయ్యాల దమ్మిడన్నా లేకపాయే మా సాయులు సైదులు బీరప్ప మల్లప్ప గొడ్లు గొర్ర మేపగుట్టకు అయ్యేది మడుగులు గుప్పేది కౌజులా కొట్టేది ఎండ్రికాయల వట్టి కొల్లిరిసి తెచ్చేది పల్లికాయే పాల మొక్కజొన్న కంకి పచ్చి సీతాపలక నుప్పులల్లా కాల్చి ఉడుకు వీర ఊదుకుంటాది నీ సల్లన్ని సెలివెల్ల నీళ్లు దాగచ్చేది ఆ గోవులేడా పోయినాయో అంగల నాటి బోయిలేడా పోయినారో గోసి గొంగడి మాసిపోయినా గోవులు కోతకాలకు వెళ్ళిపాయే పలుగురాల్లాగాల్చి తువ్వాలలో వేసి ఊసబియ్యం ఊపిరాలగొట్టేదిరా దోసిళ్ళ పిస్కిళ్ళు బుక్క నిండా బోసి రుచిగా బుక్కి ఆకలి తీర్చుకునేది ఉత్తరేని బొగ్గు కొప్పెర తుంగతో జగమగ దూదిని తయారు చేసుకొని పలుగురాయి ఇనుప ముక్కతో మాత టిక్క కొట్టి సుట్టట్టు పెట్టేది పజ్జొన్న రొట్టెలు తింటే గన్లకు పచ్చగూరే కమ్మగుండే అట్టి పచ్చు పులుసు విసుక్కొని పోసు పెట్టుకుంటేంత బాగుండే పైసకే మా తాత బుడ్డి కళ్ళు దాగి ఆచికి కాబెట్టి పిట్టలాగొట్టేది మంచయ్యకి చేత ఒడిసేల దింపితే 7 షేళ్ళ పక్షులై రైరిపోయేది పాలు పెరుగు సల్ల గడక అంబలిడోన అంచుకొక్క పచ్చిమిరపకాయ గొరికి కంచు తలన వాళ్ళు కలుపుకొని తిని ఆరోగ్యముగా నిండా 100 ఏళ్ళు బతికిళ్ళు బలమైన తిండి కాదాయే ఈనాడు ఏమి తిన్న సూది మందాయే ఉప్పు కారం బడక పాయమన తనువులకు సప్పిడే ఆరోగ్యమాయే అప్పుడు చిరుతింత గొప్ప ముద్దకంకి జల్లికంకి చెరుకుజొన్న ఎంత చక్కని సాంప్రదాయాలంటే ఇప్పటి లెక్క 10 నిమిషాలు అడిపోయి చికెన్ మటన్ తెచ్చుకొని ఉడికేసుకొని తిని తడికేసుకొని పండుడు కానీ కాదు అప్పుడు చాలా కాలానికి ఏంద్రం మల్లయ్య సానుద్దులు అవుతుంది నాలుగంత బెండు కొడుతుంది ఎట్లరా అంటే మీరు ఏం చేద్దాం బుధవారం నాడు పోషమ్మలో పెడదామా వీళ్ళిద్దరు కూర్చొని పెద్దవాళ్ళు ఊరి పెద్దవాళ్ళు పోషమ్మలో పెడదాం అనగానే కథం డబ్సాడి మంచి బుధవారం నాడు పోషమ్మలో పెట్టాలి ఊరంతా కోసుకొని అందరు తింటారు అంటే చూడన్నా వీళ్ళొక్కలే తినడం కాదు వీళ్ళ ఇంట్లోనే నీ శ్వాస అనొచ్చుడు కాదు ఊరంతా నీ శ్వాస అందరు కోసుకొని తినే సాంప్రదాయం అది అంటే అప్పటి పల్లికాయలు ఉలువలు మినువులు అణువులు ప్రతి ఒక్క చిరుదిండి చెరుకుజొన్న సేను కోతొక ఈ పాటలో కంప్లీట్ జీవితం అప్పుడు వాళ్ళు తెల్లన్నం ఎక్కడది అప్పుడు అన్న తెల్లన్నం ఎక్కడది తెల్లన్నం లేదు తెల్లన్నం లేదు మనకి జీవితం జొన్ననే పండుగత్తేనే తెల్లన్నం మా తాత కూడా ఆయన కుక్కనికే వరెన్నం వండి పెట్టేదట వీళ్ళంతా జొన్న అడిగినట్టు ఆయన తినేదారు వీళ్ళు ఎవరు తినకపోయాడు అంటే ఆ సాంప్రదాయం కంప్లీటు ఇప్పుడు ఎక్కడ కనబడదు ఇప్పటికి కూడా ఎంత పెద్ద డాక్టర్ అయినా యాక్టర్ అయినా వకీల్ అయినా ఎంత పెద్ద కరోడ్పతి అయినా కూడా ఖచ్చితంగా కార్లో పోయి జొన్న రొట్టెలు కొనుక్కోవాల్సింది ఇప్పుడు అట్లా అయిపోయింది ఆ బల్ల మీద అవును అప్పుడు కినికలు వస్తే ఏం చేసిళ్ళు తినికలు వస్తే ఏం చేసిళ్ళు ఐరపొక్కులు వస్తే ఏం చేసిళ్ళు నాయనొప్పులు వస్తే ఏం చేసిళ్ళు వరుస జ్వరాలు వస్తే ఏం చేసిళ్ళు అప్పుడు డాక్టర్ లేరు స్కానింగ్ లేవు ఎక్స్రే లేవు అవును ఎడ్ల కాళ్ళు గరబడితే ఏం చేసిళ్ళు ఎడ్లకు దుమ్మస్తే ఏం చేసిళ్ళు ఎడ్లకు 4 సేర్లు వస్తే ఏం చేసిళ్ళు గొర్రె పుర్రు కొడితే ఏం చేసిళ్ళు గొర్రె గాలి అయితే ఏం చేసిళ్ళు మందపోషం మాకు ఎట్లా పెట్టుకున్నారు ఒక ఇంట్లో అందులో భార్య భర్త పిల్లలు అందరు వైద్యులే ఇంటింటికి వైద్యులే చెట్టెక్కి వాడు కొమ్మ కాలుదారి కింద పడితే పక్కట ముక్కలు ఇరిగితే అప్పుడు ఏ బొక్కల డాక్టర్ లేడు నర్రమావిడి చెక్క తెచ్చి దంచి అత్రగాలం బట్టి పచ్చిమేక పాలల్లో తాగితే 4 రోజులల్లో ఎప్పట్లెక్కనే ఎముకలు అయిపోయింది ఎందుకంటే అప్పటిలో కాళ్ళకి తిరగలేదా ఎంత బ్రహ్మాండంగా బతికిలు అప్పుడు షుగర్ బీపీలు ఇప్పుడు 4 తిరిగిన రోగాలు వచ్చినాయి మీరు ఇందాక డెంగ్యూ గురించి చెప్తున్నారు అప్పుడు గొంగడి కోలాటం వేసుకొని జేరుగొడ్డుని యాలాడి తీసినట్టు ముంతపోత వర్షం వస్తుంటే కూడా గొర్రకాడి గొల్లైనే ఆ గొంగడి కోలాటం గొంగడి కొప్పెర వేసుకొని ఆ పొలం ఒడ్డు మీదనే పండుకుంటాడు అంటే ఇప్పుడు ఉష్ణోగ్రత పెరిగితే తగ్గితే ఈ రోగం తగ్గితే ఈ రోగం పెరుగుతారు మీరు ఎడిపోవాలి మంది ఏ పొక్కలు దాక్కోవాలి అంటే అప్పటి బాల్యతరాలు ఎట్లాంటి ఎచ్చాలు తినేటోళ్ళు కంప్లీట్ ఇది మానవుని చరిత్ర వాళ్ళు
ఈ వడక లగ్గాలు చేసేది అబ్బాయిలు ఇప్పుడు తొలసూరు నూనుగు గడ్డం మీసం వస్తే తాత వరుసన్న వాళ్ళు మేనమామ వరుసన్న వాళ్ళు వడక లగ్గం అనే కార్యక్రమం చేస్తారు. ఇప్పుడు అమ్మాయికి సంవత్సరం అయితే అబ్బాయికి ఈ కార్యక్రమం. అవునవును. ఇప్పుడు ఏదో దోతీలు కట్టే ఫంక్షన్ దోతులు అంత ట్రెండ్. అంటే ఈ ఏ కార్తెల పంటేసుకొని ఏ కార్తెలో కూసుకునేవాళ్ళు టంగువార్లు పనకుచ్చులు పగ్గాలు కణాలు దుత్తలు బారెడాకులు ఉప్పుగారు షాయిషీల తొండంబొక్కిన దండెడతాడు జడ్డిగం గసుగొయ్య నాగడి గొర్రు గుంటుక దంతే ఇప్పుడు ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు, నాకే తెలియదు. అంటే ఇది ఈ నూరేళ్ళ నా ఊరు నేను రాయకపోతే ఇంకెవరు రాయడు. మన చరిత్ర మనం రాసుకపోతే మన మాయముంతుంది. మన బొడ్డు కోసిన తాడు కొడవలు ఏ బొందలేసిన వెతుకులాట మానవుని కేర్ ఆఫ్ అడ్రస్. నీ అంతు చూస్తా నీ ఊళ్ళకేస్తా అంటారు. నీదే ఊరు అనగానే నాలుగే. అంటే ఇప్పుడు ఎట్లా ఈ ఈవెంట్ స్టార్ట్ చేయబోతున్నారు? ఇప్పుడు నేను అన్ని ఉమ్మడి జిల్లాలు తిరిగి ఒకేసారి అందరు ఒకే దగ్గర పాడతారా? దాన్ని మన ఈవెంట్ కింద చూపిస్తారా? అంత రికార్డ్ చేసి ఒక వీడియో కింద జనాల్లోకి తీసుకొస్తారు. ఫస్ట్ దీన్ని ఆడియో రికార్డ్ చేస్తా. ఆడియో రికార్డ్ చేస్తారు. దీనికి ఎంతమంది అద్భుతంగా ముందుకు వచ్చిందంటే జిఎల్ నామదేవ్ అన్న కొన్ని వేల పాటల సంగీత దర్శకుడు దీనికి ఫ్రీగా చేసి పెట్టిండు. అన్న నీకు ఎన్ని డబ్బులు కావాలంటే డబ్బులు చాలా చిన్న పేరు కావాలి నాకు. ఇది ఒక చరిత్ర కదా, దీంతో వచ్చిన పేరు. ఎందుకంటే 500 సినిమాల్లో యాక్ట్ చేసింది వేరు, ఇందులో పాత్రధారుడు అయింది వేరు. ఈ భూమి ఆకాశం మానవాళి ఉన్నంతకాలం నిలిచిపోయే చరిత్ర ఇది. చాలామంది అంటారు అట కొంతమంది గొప్ప గొప్పలు అంత పొడుగు లావు పాట అయ్యే ఉంటుంది 243 చరణాల. అబ్బా ఆ మాత్రం మానవ చరిత్ర ఈయన రాసిన కావుక పురాత ఆ ఇంకా ఆ ఇల్ల ఆ పొద్దు సంతకాస అంటే ఇప్పుడు వాళ్ళకి ఎవరో తెలియదు. మరి అది నేనే రాయాలి కదా. నేను రాయకపోతే ఇప్పుడు నేను ఎన్నో పాటలు రాసిన ఎంతో పేరు వచ్చింది. ఆ పేరంతా వేరన్నా ఇది వేరు. ఎట్ ఎ టైం ఇన్ని చరణాలు రాసి ఇందులో నేను ఒక చరణం పాడతా, నేనెంతనో ఇందులో పాడిన వాళ్ళందరూ సమానం అయిపోతారు. అంటే అందరిది ఒక దగ్గర రికార్డ్ చేస్తారు. ఫస్ట్ వాయిస్ పాడేది ఏమన్నా మళ్ళీ ఏమన్నా పబ్లిక్ చూపిస్తారా? వాళ్ళు ఏమన్నా అది కూడా ఉంటుంది? చూపిస్తాం. అమూల్య స్టూడియో వేనన్న స్టూడియో ఫ్రీగా అందులో అందరినీ పాడించి మొత్తం 460 మంది అవుతున్నారు కోరస్ సింగర్స్తో వాయిద్యకాలతో కలిపి.